ఏయ్ ఏం డల్గా ఉన్నావు? ఏయ్ 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 చంద్రముఖి, చంద్రముఖి ఏమైంది? చంద్రముఖి ఆగు. ఏయ్ చంద్రముఖి. బాబు, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు వచ్చే తెలుసుకోవచ్చా? తమరెవరో నేను తెలుసుకోవచ్చా? ఆ పిల్లకి తండ్రిని. మావయ్య? మావయ్యని కాదు, తండ్రిని. ఇంత అందమైన అమ్మాయిని కన్నందుకు ముందా చెయ్యలేవండి. కంగ్రాట్స్. నేనేం కాంగ్రెస్ కాదు. రే మాణిక్యం, సుబ్బడు, మరిడయ్య, ఈయనే ఇసుకే అందరూ రండ్రా. బాయా ఎవరిలో ఏటైంది? మరిడయ్య, ఈ కుర్రాడు మన చంద్రముఖి వెనకాల పడి గొడవ చేస్తున్నాడు రా. నువ్వు గనక ఊ అని చెప్పు, ఇలా కాలు తీసేస్తాను. ఎరా ఎంత పొగరు కాకపోతే కుక్కలు పట్టే వాళ్ళ డ్రెస్ తీసుకొచ్చి మా పిల్లనకలు తిరుగుతా. హలో మిస్టర్ మరికయ్య. నా పేరు మరకే కాదు, మరిడయ్యా. ఏదో ఒక కొయ్య. కూల్ డౌన్. కూల్ డ్రింక్స్ నాకు వద్దయ్యా. సారీ, నాకున్న వీక్నెస్ ఆయన సింక్ అయింది. నిజం చెప్పాను, దానికి ఎందుకు అంత టెన్షన్ ఫీల్ అవుతారు? ఇలా చూడు మావయ్య, మీ అమ్మాయిని. నన్ను మావయ్య అని పిలవతున్నానా లేదా? మీ అమ్మాయిని నేను ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటారు? ఇలా చూడండి, నాకేం తక్కువని, నేను చూడటానికి సుమారుగా ఉన్న సూపర్ స్టైల్లోనే వచ్చాను కదా. చక్కగా ఆడతాను, పాడతాను. బలరాం, ఎంతో శృతి, హలో సాంగ్. చింగుచా చింగుచా, ఎరుపు రంగు చింగుచా, పసుపు రంగు చింగుచా, పచ్చ రంగు చింగుచా, రంగు రంగు చీరలు, రమ్యమైన చీరలు, ఇంద్రధనుసు నూలు తెచ్చి నేసినట్టి చీరలు, భరతనారి గర్వంగా కట్టుకునే చీరలు, ఒంటి తీరు కోరినట్టు ఒదిగిపోవు చీరలు. చింగుచా చింగుచా, ఎరుపు రంగు చింగుచా, పసుపు రంగు చింగుచా, పచ్చ రంగు చింగుచా. నేను కొంచెం కరాటే కూడా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కొబ్బరికాయని చేత్తో పగలగొడతారు, మీరంతా జోరుగా చప్పట కొట్టండి. దీంట్లో కమిట్ చేయించు. జర్కిస్తానని దిగావు, అది కరెక్ట్ గా ఇవ్వకపోతే ఎలాగా? ఇవాళ ఇంటికి వస్తావు, అప్పుడు ఇస్తాలే జర్కు. నెక్స్ట్ ఐటమ్ గడ్డ పార ఉంచుతారు. ఇవాళ కాదు, రేపు. ఇప్పుడు చెప్పండి నా గురించి. ఏమో వదిన గారు, మీకు నచ్చానా? నా వరకు బాగానే నచ్చావు. జర్క్ వర్కౌట్ అయింది రోయ్. బాబు, నువ్వెవరు? అదేమిటండి, మీరు టీవీ చూడరా ఏంటి? నేను వ్యవసాయం చూస్తాను. మొన్న జరిగిన బంద్లో ఒక కుర్రాన్ని కాపాడి. నీకే ఉద్యోగం చెప్పు. క్యూటీవీలో రిపోర్టర్గా ఉంటున్నాను. సెలక్షన్ గ్రేడ్ 1. గవర్నమెంటా? కాదు, ప్రైవేట్. నాకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి. ఈ వయసులో మీకు ఆ ఉద్యోగం ఇవ్వరండి. ఇదేం తమాషా విషయం కాదు. నాకు కాబోయే అల్లుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడై ఉండాలి. ఇలా చూడండి, నేను చేస్తుంది ప్రైవేట్ ఉద్యోగమైనా ప్రతి నెల 7,000 రూపాయలు జీతం. ఈ PF, LTC లొట్టు లొసుకొని గవర్నమెంట్ వాళ్ళలాగే అన్ని బెనిఫిట్లు ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళలాగా కాదు, గవర్నమెంటే కావాలి. దేశంలో ఎన్ని టీవీలు వచ్చాయి, అందులో ఎన్ని టీవీలు మూసిపోయాయో తెలీదా నీకు? చిల్లి కాని జీతమైనా సరే అది నిలకడైన గవర్నమెంట్ ఉద్యోగమే అయి ఉండాలి. అప్పుడే నా కూతురు వెళ్ళిన చోట సుఖంగా ఉంటుంది. ఎందుకు అనవసరంగా దాని వెనకాల తిరుగుతావు? వెళ్ళు, వెళ్ళి గవర్నమెంట్ ఉద్యోగంతో రా, అప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా పరిగెడుతున్నావేంటి? నువ్వు ఆ తింగరోడ్ దగ్గర నుంచి ఎలా తప్పించుకుని వచ్చావు? అదంతేలా. ఆ హైదరాబాద్ నుంచి వచ్చిన వాసుగాడు నీకేదో మంత్రి ఇచ్చి మాయ చేశాడు. వాడు గనక నాకు కనిపిస్తే. ఇప్పుడు నువ్వు వాసుని చూడాలి, అంతే కదా? అవును. కళ్ళు మూసుకో, కళ్ళు తెరు. నేనే వాసు. నువ్వు వాసా? దేవ ఇంగ్లీష్ మాట్లాడతారా? ఇప్పుడు చూడు, మిస్టర్ చంటా బాయ్, ఐఎమ్ వాసు. I can speak English, walk English, talk English, swim English, jump English, English, lot of English. అయితే నువ్వే వాసా? అమ్మ నాకేటు, అనుకున్నట్టుగానే మా దేవాన్ని ఎత్తికెళ్ళిపోయావు కదరా. ఉందే మాత్రం అన్నావు, జై హింద్ అన్నావు, దేశ సమైక్యత అన్నావు, బామ్మగారు అమ్మోరు అన్నావు, బాబాయ్ బంగారం అన్నావు. ఈ డ్రామాలన్నీ ఇందుకేనా? బాబాయిలకి చెప్పి నీ డ్రామాకి తెరదించేదాకా ఈ చంటబ్బాయి నిద్రపోడు, కోతిలా రెచ్చిపోతాడు. కోతి, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పేలాగా నేను జీపులో వెళ్ళి నువ్వే దేవాన్ని పంపించామని చెప్తా. వాళ్ళు నమ్మితే కదా. బాబాయిలు నీ మాట నమ్ముతారా, దేవ మాట నమ్ముతారా? దేవ మాట నమ్ముతారు. అయితే నా మాటగా నమ్ముతారు. అది నీకు మాత్రమే తెలుసు. దేవా నీ ఊరి నుంచి ఎందుకు పంపించానో తెలుసా? పది రోజుల తర్వాత దేవ ఈ ఊళ్ళోకి వచ్చేటప్పటికి నాగభూషణ్ అనే వ్యక్తి బతుకుండకూడదు. బతికి ఉంటే వాడు మంచివాడిగా మారుండాలి.
కత్తులు కటారులతో చేయలేని పనిని నేను తెలివితేటలతో చేసి చూపిస్తాను. మా అన్నయ్య ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలి. ఇంట్లో మనిషిని కొట్టినట్టు కొడుతున్నారా మీరు? ఎవరో బయట కొట్టినట్టు కొడుతున్నారు. అసలేంటి బాబాయ్? దేవా నాగభూషణం ఇంటికి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా కలిసి వెళ్ళావుగా. ఆ జీప్ కూడా మాతో వచ్చింది. దాన్ని ఇలాగే కుమ్మేవచ్చుగా. టింకరింగ్కి పంచరింగ్కి 10,000 అవుద్దని చూస్తున్నారు. ఇదిగో ఇంకొక దెబ్బ నా మీద పడ్డా ఊరుకోను. సరదా కొడితే పర్లేదు కానీ సీరియస్ గా కొడితే ఒప్పుకోను చెప్తున్నా. ఎక్కువ మాట్లాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.